నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. ఎండాకాలం వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక విలవిల్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేసుకుంటారు. తరచూ ఇలాంటివి అందుబాటులో ఉండాలంటే కష్టం. మరి మండే వేసవిలో ఇంటిని చల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మరి ఈ అంశంపై మరింత మాట్లాడుకునే ముందు అవనిలో ఒక సెగ్మెంట్ చూద్దాం. పెట్టుబడి చీరలు చాలా బాగుండాలి అనుకుంటే కంపల్సరీ మీరు అశోక్ నగర్లోని ఎక్స్‌రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ కి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరికి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి మంచి చీరలు లభిస్తున్నాయి. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. లాస్ట్ టైం మరి మంచి శారీస్ చూపించారు, ఈసారి ఏం చూపించబోతున్నారు? మనకి పెళ్లి అనేటప్పటికల్లా చాలా మందికి పెట్టుబడి శారీస్ పెట్టేది ఉంటుందండి. అందులో కొన్ని వెరైటీస్ చూస్తాం. మంచి ట్రింకిల్ క్రేప్ మీద ఇస్తున్నాం, మంచి వెరైటీ బార్డర్స్ వస్తున్నాయి. దీంట్లో వచ్చి మనకి 250 ఇంచెస్ స్టార్ట్ అయ్యి ఇటువంటి స్క్రేప్లో కావాలంటే 500 రూపీస్లో మనము మంచి శారీ ఇస్తామండి పెట్టుబడి. నెక్స్ట్ ఏ శారీ చూపించబోతున్నారు? నెక్స్ట్ శారీ మేడం, పెట్టుబడి రేంజ్ అనేటప్పటికల్లా మంచి తక్కువ రేంజ్లో మేడం, అంటే చందేరి కాటన్ మీద కూడా మనం ఇలాంటి వెరైటీస్ మనం పెట్టొచ్చు అండి. సిల్క్ లోనే కాకుండా చందేరి కాటన్ లో కూడా మంచి సారీస్ పెట్టొచ్చు. వచ్చేసి జరీ బార్డర్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా జరీ ఉంటే బాగుందని కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి సారీస్ ఉంటాయి. ఇదే కాకుండా ఇది చూడండి, మన కలంకారీ స్టైల్లో మనం వచ్చేసి రా సిల్క్ లాగా మనం ప్రింటెడ్ వస్తుందండి. కొద్దిగా చూసేదానికి చాలా మంచి డీసెంట్ గాను ఉంటుంది, కొద్దిగా కాస్ట్లీ అనిపించేటట్టు కూడా ఉంటుందండి ఈ క్లాత్ అనేది. చూస్తేనే అర్థమైపోతుంది. అవునండి, ఇలా వస్తుంది అనమాట. రా సిల్క్ అని వస్తుంది. మంచి పళ్ళుతో మనకి వచ్చేసి చాలా బాగుంటుంది. కలంకారీ ప్యాటర్న్ లో మనకి చూడండి ఈ విధంగా డిజైన్ బార్డర్ ఇస్తున్నాము, ప్లెయిన్ ఇచ్చేసి మంచి రిచ్ గా వస్తుంది. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనం కలంకారీ స్టైల్లోనే మనం బ్లౌజ్ ఇస్తామండి ఇందులో కూడా, కాబట్టి కట్టినప్పుడు కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఇదే కాకుండా చూడండి, ఇంకొద్ది ఎక్కువ పెట్టాలి అన్నప్పుడు ఇలాంటి సిల్క్ కోటా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, జరీ బార్డర్స్ ఇచ్చేస్తూ మనం వచ్చేసి మంచి గ్రాండ్ గా ఇస్తున్నామండి. మనకు వచ్చేసి ఈ విధంగా మనకు వచ్చేసి సిల్క్ కోటా మీద మంచి జరీ బార్డర్ ఇచ్చేసి చెక్స్ తో మనకు వచ్చి ఫుల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ తో వస్తుంది. ఇదంతా కూడా మనకి 700-600 రేంజ్ లో. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనకి కలర్స్ రేంజ్ అనేది కంప్లీట్ ఉంటుందండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి కలర్స్ రేంజ్ అనేది. ఇదే కాకుండా ఇది చూడండి, మనకి టస్సర్ సిల్క్ లో మనం ఇస్తున్నామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా థిక్గా ఉండి క్లాత్ చాలా కంఫర్టబుల్ అయినటువంటి శారీ అండి ఇదంతా కూడాను. ఇందులో తీసుకుంటే మనకి చూడండి చాలా మెంబర్ ఆఫ్ కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. జరీ బార్డర్, కడ్డీ బార్డర్ లాగా ఉంటుంది. 2 సైడ్ జరీ బార్డర్ తో ప్లెయిన్ ఉండి చాలా రిచ్ గా ఉంటుంది. దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే 2 బ్లౌజెస్ మనం ఇస్తున్నామండి. ఒక బ్లౌజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది, ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనం ఇస్తున్నామండి. ఇది కొంచెం ఎవరైతే హెవీగా ఇష్టపడతారో వాళ్ళకి మనం ఈ బ్లౌజ్ కూడా మనం ఇచ్చేయచ్చు. ఇదంతా మనకి ఒక 1050 రేంజ్ లో మనం ఈ సారీ మనం 1050. విజయ్ గారు, పెట్టుబడి చీరలో ఇంకేం డిజైన్స్ చూపించబోతున్నారు? ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం చూసిన వెరైటీ కాకుండా ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కొద్ది కోటా వెరైటీలో కూడా ప్యూర్ కోటాలో వర్క్ ఉండేటట్టు కొన్ని వెరైటీస్ చూస్తామండి. ఇందులో మనం శారీ తీసుకుంటే చూడండి, మంచి కోటా మీద ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ జరీ బార్డర్ వచ్చేస్తున్నది. ఇందులో శారీ అంతా కూడా ఏంటంటే ఈ దీంట్లో వచ్చేసి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చేసి స్టోన్ డిజైన్తో మనం వచ్చేసి శారీ అంతా కూడా ఫుల్గా మనం వర్క్ అనేది డిజైన్ చేసుకున్నామండి ఇందులో. అయితే దీని బార్డర్ చూడండి స్పెషల్గా డిజైన్ చేసాం. దీంట్లో మంచి జరీ బార్డర్ ఇచ్చేసేసి మనం వచ్చేసి మ్యాంగో డిజైన్ లాగే మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్స్తో మనం వస్తున్నది అనమాట. ఇలాంటి
ఇదంతా చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి. ఇలాంటి శారీస్ మనం సమ్మర్లో మనం పెళ్ళిళ్ళకి పెట్టినప్పుడు ఏంటంటే చాలా లైక్ చేస్తుంటారండి. మనం ఇప్పుడు చూడబోయే వెరైటీస్ అంతా అండి బిలో 2000, మనకి 1200 నుంచి 1000, బిలో 2000లో మనం 1200 నుంచి 2000లో స్టార్ట్ అయ్యింది. 2000 నుంచి మనం చూస్తున్నామండి ఈ వెరైటీస్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో వెరైటీ ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి కోటాలోనే మంచి పికాక్ డిజైన్తో జరీ డిజైన్స్తో వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నామండి. ఇందులో చూస్తే మనం చూడండి పింక్ కలర్ కాంబినేషన్లో విత్ గ్రీన్ కలర్ బార్డర్తో మనం ఇస్తున్నాము. మంచి పికాక్ డిజైన్తో వస్తుందండి, మంచి జరీ డిజైన్తో చాలా రిచ్గా ఉండేటట్టు కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా. ఇందులో మనం డిజైన్ చూస్తే చూడండి ఎక్సలెంట్ డిజైన్ చేశారు. పికాక్ మంచి పికాక్ డిజైన్ జరీ విత్ జూట్ కలర్ కాంబినేషన్లో మనకి ఇస్తున్నారండి. చాలా ఫుల్ డిజైన్ వచ్చినది. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ డిజైన్ బట్టి ఇది ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి దీని కాస్ట్ కూడా మనకి 1600-1700 రూపీస్లో మనకి వచ్చేస్తుందండి ఈ సారీ కూడా మనకి. చూడండి మనం మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి విత్ మిర్రర్ వర్క్. అవునండి, బ్లూయిష్ పింక్ కలర్ కాంబినేషన్, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇందులో చూస్తే మనకి శారీ అంతా కూడా మంచి కోట అండి, కాటన్ కోట మీద వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్తో మనం డిజైన్ చేస్తున్నాం విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. బార్డర్ చూడండి మనకి ఎక్సలెంట్ మంచి జూట్ కలర్ తో మనం ఇస్తున్నాము. వైట్ అండ్ పింక్ కలర్ బార్డర్ చాలా హైలైట్ ఉందండి. దీని మెయిన్ హైలైట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇచ్చే బ్లౌజ్ కూడా మనం సేమ్ ఏదైతే బార్డర్ ఇస్తున్నామో అదే కూడా మనం బ్లౌజ్ ఇస్తున్నామండి దీంట్లో. అది ఇంకా హైలైట్ గా ఉంటుంది మనకి. ఇందులో 2 సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే వస్తుందండి దీంట్లో. ఇవంతా కూడా మనకి 1200 ఆ రేంజ్ లో మనకి ఈ సారీ అనేది వచ్చేస్తుందండి. ఇదంతా కూడా మనకి ప్రతిసారి మనం చూసిన వెరైటీస్ అన్నిట్లోనూ కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ వెరైటీ చూస్తే మేడం లెనిన్ కాటన్ అంటాం, లెనిన్ సిల్క్ అంటాం. లెనిన్ సిల్క్లో కూడా మనకి మంచి వెరైటీ అనేది దొరుకుతుందండి. ఇది కూడా మనకి సమ్మర్ స్పెషల్లో మనం దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఇందులో తీసుకుంటే చూడండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనం తీసుకున్నాం విత్ జరీ బుట్టీస్ వస్తున్నాయండి. చాలా చూడడానికి కూడా చాలా గ్రాండ్గాను కూడా ఉంటుందండి. దీనిపైన బార్డర్ కూడా మనం తీసుకుంటే మంచి గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చేసామండి, బెనారస్ జరీ బార్డర్ ఇచ్చాము. అలాగే కింద బార్డర్ తీసుకుంటే ఈ విధంగా మనం వచ్చేసి చూడండి ప్యాచ్ వర్క్ లాగా ఇస్తున్నామండి. జూట్ ప్యాచ్ అనేది మనకు వస్తుంది విత్ జరీ బార్డర్తో వస్తూ మొత్తం అంతా కూడా మనకి ఒక జాల్ వర్క్ లాగా మనకి జరీతో చేస్తారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక షోల్డర్ వర్క్ వరకు ఈ విధంగా వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి 1300 అండ్ చేంజ్ రూపీస్లో మనం ఇవన్నీ కూడా మనం ఇస్తున్నామండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. ఇవే కాకుండా మన దగ్గర చూడండి ఇట్లా క్రేప్ జార్జెట్ మీద కూడా వెరైటీస్ మనం చూడొచ్చండి. ఇలా క్రేప్ జార్జెట్ మీద ఇస్తూ మంచి డిజైనర్ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ మనం ఇస్తున్నామండి. ఇప్పుడు దీన్ని తీసుకుంటే మనం చూడండి జరీ బార్డర్ వచ్చేసి క్రేప్ మీద వచ్చేసి ప్లెయిన్ మీద ఇస్తున్నామండి. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసి మనం ఇట్లా బెనారసీ బ్లౌజ్ ఇస్తున్నామండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే 1000 రేంజ్లో చాలా మంచి 800 రేంజ్లో ఇస్తున్నాం. ఇది వచ్చేసి చూడండి మొత్తం జరీ లైన్స్ ఇచ్చేస్తున్నాం మనం శారీ అంతా కూడాను విత్ బార్డర్ అంతా కొద్దిగా హైలైట్ చేస్తూ ఇస్తున్నామండి. ఈ విధంగా పింక్ అండ్ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాము. పైన మనకి జరీ లైన్స్ వచ్చేస్తుంది. కిందకు వచ్చేటప్పటికల్లా చూస్తే మనం ప్రింటెడ్ అనేది ఇస్తున్నాం, ప్రింటెడ్ యూస్ చేస్తాం. ఈ జరీ లైన్స్తో చాలా రిచ్గా అనిపిస్తుందండి. మనం పెట్టే వాళ్ళకి కూడా ఏంటంటే చూస్తానే శారీ చాలా గ్రాండ్గా ఉంది, ఏ కలర్ మిస్ అవ్వలేదు అనుకుండా ఉండడానికి ఇలాంటివి పెట్టుకోవచ్చు. అవునండి, మనకి బ్లాక్ తప్పితే మిగతా ఏ కలర్స్ ఉన్నా కూడా పర్వాలేదండి. పెట్టుబడి శారీస్కి వచ్చేటప్పటికల్లా ఇటువంటి శారీస్ అనేది కూడా యూస్ చేయొచ్చు. అలాగే దీంట్లో చూస్తే మనకి ప్రింటెడ్ మీదండి మనకి జనరల్గా ఆఫీస్ యూజ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కాస్త ప్రింటెడ్ ఉంటే సమ్మర్లో కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది కూడా మనం తీసుకుంటే చూడండి మంచి ప్రింటెడ్ వేర్లో జరీ బార్డర్ ఉండేటట్టు ఇస్తున్నామండి. బాగుంది, చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఫుల్ జరీ బార్డర్లో వైట్ మీద చెక్స్ ఉండేటట్టు శారీ అంతా కూడా మిడిల్లో మనకి చెక్స్ వస్తుందండి. దీంట్లో బ్లూ ఎక్కువ యూత్ కూడా ఇలాంటి శారీస్ కట్టడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి శారీస్ అన్ని కూడా మనం పెట్టుబడి రేంజ్లో మనం ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా మనకి 1000 రేంజ్లో మనకు వచ్చేస్తుంది. అవునండి. మరి అవనిలో మొదటి సెగ్మెంట్ చూసేసారుగా, మరి ఇప్పుడు చిన్న చిట్కా చూసేసి ఆపై బ్రేక్ తీసుకుందాం. ఇవాల్టి చిట్కా: వంకాయ ముక్కలు కోయగానే వెంటనే నల్లబడకుండా ఉండాలంటే ముక్కలు వేసే నీళ్ళలో 1 స్పూన్ పాలు వేయాలి.